సూర్యాపేట జిల్లా ఆత్మకూరస్ మండలంలో ఇటుకబట్టిలో మాత్రము ఒక మైనర్ బాలికను బట్టి నిర్వాహకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఉద్దేశంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. మనం ఇప్పుడు సూర్యాపేట రూరల్ సిఐ పోలీస్ స్టేషన్ ఉంటాము. అయితే ఎవరైతే ఉన్నారో బట్టి అయ్యమని గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి అతని పైన. ఎందుకంటే అతను అసలు ఆంధ్రవాది కూడా ఇక్కడ సూర్యాపేట జిల్లాలో వచ్చి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటుక బట్టి నిర్వహిస్తున్నారు. అయితే మనం అక్కడ చూస్తున్నాము, పెద్ద ఎత్తున కూడా మొత్తం బాల కార్మికులతో పనిచేస్తున్నారు. బాల కార్మికులు మాత్రం పనిచేస్తున్నా కూడా ఇక్కడ జిల్లా అధికారులు మాత్రం చూసి వ్యవహరిస్తున్నారు. అంతేకాదు బాల కార్మికులు కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండడం మనం చూస్తున్న విషయము. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఈ బాల కార్మికుల కోసము రాష్ట్ర ప్రభుత్వము ఒక చట్టం కూడా తేవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క బాల కార్మికుల్ని చదివించాలనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు ఇచ్చింది. కానీ ఆ చట్టాలు మాత్రము అసలు కాగితాలుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము, సూర్యాపేట జిల్లా ఆత్మకూరస్ మండల కేంద్రంలో అనేక ఇటుక బట్టీలు ఉన్నాయి. ఆ ఇటుక బట్టీల్లో మాత్రము పెద్ద ఎత్తున కూడా ఆంధ్ర నుంచి కావచ్చు, లేకపోతే ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తున్నారు. ఈ పనిచేస్తున్న నేపథ్యంలో మాత్రము అక్కడ ఉన్న ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో వెంకటరమణ అనే అతను నిన్న ఉదయం పూట మాత్రం ఒక బాలికతోని అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై సూర్యాపేట సిఐ గారు లేకపోతే ఆత్మకూరు ఎస్ఐ వాళ్ళ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని మాత్రము ఇటు జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా సీరియస్గా తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాదు దీనిపై సూర్యాపేట జిల్లా కలెక్టర్గా స్పందించి ఇటుక బట్టీలు చేస్తున్నటువంటి అసలు ఇటుక బట్టీలు అసలు ఏ విధంగా పర్మిషన్ ఉన్నాయి వీళ్ళు, ఎందుకంటే మొత్తం కూడా ఇటుక బట్టీలతో మాత్రము పొల్యూటెడ్ ఎత్తున కూడా అక్కడ చుట్టుపక్కల రైతులు పెద్ద ఎత్తున కూడా అడుగుతున్నా కూడా ఇంతవరకు కూడా జిల్లాధికారులు కూడా స్పందిస్తలేరు. అంతేకాదు విద్యాశాఖ కూడా దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బాల కార్మికులు లేకుండా చూడాలనే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికీ ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా టాస్క్ ఫోర్స్ కూడా అసలు వాళ్ళు టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడికి పోతుర్రా పోవట్లేరా, లేకపోతే ఈ బట్టి నిర్వాహకులు ఇస్తున్నటువంటి డబ్బులకు లాలూచి పడి పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని వ్యవహారం చేస్తున్నారో మనం చూడాలి. అంతేకాదు మనం చూస్తున్నాము, సూర్యాపేట జిల్లాలో కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా ఇటుక బట్టీలు మాత్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా కూడా అధికారులు చూస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే మాత్రం సూర్యాపేట జిల్లాలో మనం సూర్యాపేట పట్టణానికి కూతబెట్టినటువంటి కాసరాబాద్ కావచ్చు, లేకపోతే పాసూర్యాపేట కావచ్చు, మిగతా ప్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున బట్టీలు నిర్వహిస్తున్నా కూడా అధికారులు చూస్తున్నట్టు వ్యవస్థ ఖచ్చితంగా మాత్రం. ఎందుకంటే ఆడపిల్లలు పనికి వస్తే వాళ్ళని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఎవరైతే వెంకటరమణ లాంటి యజమానులు ఉన్నారో వాళ్ళపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. ఒక వెంకటరమణే కాదు, గతంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం మనకు కొసమేర్పు. అలా కాకుండా ఈసారి మాత్రం జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందిస్తారని కూడా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఇటుక బట్టీలో మాత్రము బాలికలు మైనర్ బాలికలు ఉండకుండా చూడాలని కూడా వీళ్ళు ఎవరైతే ప్రజలు కోరుకుంటున్నారో. అంతేకాకుండా సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి ఇటుక బట్టీలపై ఒక ఆంక్షలు విధించాలి ఖచ్చితంగా. ఎందుకంటే చెరువులో ఉన్నటువంటి నల్ల మట్టిని పెద్ద ఎత్తున కూడా తరలిస్తున్నారు. నల్ల మట్టి తరలించే క్రమంలో కూడా ఎవరితో కూడా ఎక్కడ కూడా అధికార పర్మిషన్ లేకుండా పెద్ద ఎత్తున నల్ల మట్టిని అక్కడ పోసి దాన్ని ఇటుక వాడుతున్నారు. ఖచ్చితంగా ఇటుక బట్టీల మీద చర్యలు తీసుకొని మైనర్ బాలికలు లేకుండా కూడా ఖచ్చితంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే ఇటుక బట్టి నిర్వాహకుడు వెంకటరమణ ఉన్నారో ఆయనకు ఖచ్చితంగా కేసు పడే విధంగా కృషి చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.